హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ రొటీన్ ఇది. తీసిన మొత్తం పసుపు కుంకాలు పెట్టేశానండి. చదువు చెప్తున్నారు, దెబ్బేశారు ఒకటి. కబోర్డ్లో పెట్టాలి తుడిచి. సింక్లో కొన్ని ఉన్నాయి. రాత్రి వచ్చేసరికి 10 అయింది. పాప కూచిపూడి డ్యాన్స్కి మీటింగ్ అంటే వెళ్ళాం, పేరెంట్స్ మీటింగ్ అంటే. ఇవన్నీ తోమేసి బుట్టలో పెట్టాను. బుట్టలో సాంబార్ని కబోర్డ్లో పెట్టాను. టమాటా కర్రీ చేద్దాం వస్తాను. ఉల్లిగడ్డలు తీసుకున్నాను. టమాటాలు ఒకసారి ఎలా ఉందో చూడండి. నిన్నంతా సండే కదా, ఒళ్ళు బద్దకం ఎక్కువైపోయి అలాగే ఉంది. బియ్యం కడిసి పెట్టాను, వేసేసాను. ఉల్లిగడ్డలు కోసాను, వెల్లుల్లి చెరగొట్టాను. కళాయిలోనూ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా వంట చేయాలి, టీ పెట్టుకోవాలి. ఒక పక్క కుక్కర్ పెట్టాను. టమాటా కర్రీ అయిపోయింది. ఒక పక్క కుక్కర్ అవుతుంది కదా, అది ఇంక విజిల్ రావాలి, ఎత్తాలి ఒకసారి. పల్లీ పకోడీ, డార్క్ ఫ్యాంట్సీ అన్నం కలిపేసి బాక్స్లో పెట్టేస్తానండి. వేరేగా సెపరేట్ కూర వేసి ఏమీ చేయను, అన్నం కలిపిసే పెట్టేస్తానండి. అక్కడ కలుపుకోలేదు మళ్ళీ, అందుకని ఐరన్ చేస్తాను. ఐరన్ బాక్స్ పెట్టుకున్నాను. నేను ఐరన్ వాళ్ళకి ఇవ్వనండి, ఇస్త్రీ వాళ్ళకి. నేనే ఇంట్లో చేసుకుంటాను. నాకు ఖాళీ ఉండేటప్పుడల్లా నేను చేసుకుంటాను. మా వారి బట్టలైనా నా బట్టలు డ్రైవర్స్కి ఇస్తానండి, అంతే. పట్టు చీరలు లాంటివి. ఇదిగోండి, మా పాపకి పెరుగన్నం పెడుతున్నాను. ఆవకాయ, ఇది వెజిటేబుల్ పికిల్లోనే ఆవకాయ వేసేసుకున్నాం. ఇది వాటరు, ప్లేట్. ఎందుకంటే నిన్న బయటికి వెళ్ళాము, అందుకని డాన్స్ క్లాస్కి వెళ్ళాము, మీటింగ్ ఉందని. మరి ఏం రుబ్బులు వేయలేదు. వచ్చేసరికి లేట్ అయిపోయింది. 10:30 అయిపోయింది. అందుకే ఏం వేయలేదు. లేట్ అవుద్దని తెలిసి అందుకే వేయలేదండి. అయిపోయింది, ఇంకా స్కూల్కి బయలుదేరుతుంది. బాయ్. చిక్కుడుకాయలు బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసిన తర్వాతే అవి నారలు తీసి మళ్ళీ కూర వండుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముందే ఒలుసుకొని నారలు తీరు, ఒలుసుకొని నారలు తీస్తారు. నేను అంటే ఉడకబెట్టేసిన తర్వాత నారలు తీస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మాత్రం బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ అండి. దోశలకి నేను వేస్తున్నాను పప్పు. ఈ గ్లాస్ కొలండి మాది. ఈ గ్లాస్తోని కరెక్ట్గా ఇడ్లీకి అండి ఇది. నేను 2 గ్లాసులే రవ్వ వేస్తానండి, ఇడ్లీ రవ్వ. ఇది ఇడ్లీకి, ఫిబ్రవరిలో ఇడ్లీకి. ఈ గ్లాస్తోని దోశలకండి కొంచెం రష్ వేస్తాను. దోశలు కొంచెం దోశ. శనగపప్పు తీసుకుని, శనగపప్పుని హాఫ్ కన్నా తక్కువ అండి శనగపప్పు. బియ్యం ఒక పిడికలు తీసుకుంటున్నాను. ఇంకో పిడికడు, 2 పిడుకులు అండి, అంతేనండి. ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాం. ఇది దోశలకి, ఇది ఇడ్లీకి, సారీ అండి, ఇది ఇడ్లీకి, ఇది దోశలకి. ఇదే గ్లాస్తో రేషన్ బియ్యం తీసుకుందామండి. ముందు ఈ బౌల్లో కడుక్కుందాం ఫస్ట్. తర్వాత అప్పుడు ఏదైనా తక్కువ ఉందంటే కడిగేసిన తర్వాత అందులో వేసుకోవచ్చు. రేషన్ బియ్యం కడుక్కోవాలి, కడిగేసి అందులో వేసుకోవాలండి. అదే మినపగుళ్ళు దాంట్లోని రేషన్ బియ్యం
వేస్తాను. ఇదిగోండి బియ్యం దగ్గరికి నేను బియ్యం వేస్తాను. రేషన్ బియ్యం దోశలకి ఇడ్లీలకి నానబెట్టి ఉంచుతాను. ఏమనుకోవద్దు, గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టేస్తాను. దాంట్లోనికి సాంబార్ కారం బాగుంటుంది. నాది అయిపోయింది. ఆపోజిట్ వాళ్ళని అడిగానండి. ఇప్పుడు వలాలు ఇవి గోరుచిక్కుడుకాయలు ఒలిచి కూర ఉండాలి. నాకు చాలా ఇష్టం అండి. ఇది పీచు పదార్థం, బాగుంటుంది. మా ఇంట్లో అందరూ తింటారు. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతపెట్టాలండి. కూర అయిపోయిన వెంటనే బట్టలు మడతపెట్టేస్తే ఒక పని తీరిపోద్ది నాకు. కూర అయిపోయింది. కూర వచ్చేసి ఒక బాక్స్లో పెట్టేస్తే అయిపోద్ది. గిన్నెలన్నీ సింక్లో మళ్ళీ పెరిగిపోయి నాకు గిన్నెలు అంటే చాలా కష్టం. తోమడం తినడం సరిపోతూనే ఉంటుంది. అలాగన్నా కూర అయిపోయింది. ఇంకో బాక్స్లోనూ వచ్చేస్తే సరిపోతుంది. 5 నిమిషాలు అయిపోయింది ఈ కూర, చిక్కుడుకాయ కూర.